స్పందించేంత వరకు నిరసనలు వెలువెత్తుతాయన్న సిపిఐ నారాయణ. ఎమ్మెల్యేలను కొనడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న సిపిఐ నాయకులు. అర్ధరాత్రులు కత్తిపూడి హైవేపై టాస్క్ ఫోర్స్ దాడి. పాత వజ్రకోట వద్ద అక్రమ ఐరన్ కొనుగోలు డెన్. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసిన వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా దంపతులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. మండు వేసవిలో కృష్ణా కరకట్టపై చల్లని ఆధ్యాత్మిక వీచుకలు వీస్తున్నాయి. కృష్ణా నది తీరంలో ఉండవల్లి కరకట్టపై గణపతి సచ్చిదానంద ఆశ్రయంలో శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం ఆరంభమైంది. బాలస్వామిని సన్యాసిగా మార్చే తతంగంలో భాగంగా తొలి రోజు సన్యాసంగా చతుష్కృత్య ప్రాయశ్చిత్తం దశవిధ స్నానాలు ఆరంభించారు. బాలస్వామితో ఈ కార్యక్రమాలను స్వామి స్వరూపానందేంద్ర దగ్గరుండి చేయించారు. ఈ కార్యక్రమానికి తొలి రోజే తండోపతండాలుగా నేతలు, అధికారులు, భక్తజనం శారదాపీఠ కార్యక్రమానికి చేరుకున్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ 2019లో ఉత్తమ ప్రథమ కనబర్చిన వైశ్య విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రతిభ కనబర్చిన సుమారు 2000 మంది విద్యార్థులకు వైశ్య వికాస ప్రతిభ పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ శాసన సభ్యులు బీగాల గణేష్ గుప్తాతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయని, తెలంగాణలో ప్రజాస్వామ్యం నీరు కారిపోతుందని, ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే రాజీనామా చేసి పార్టీ మారాలని, ప్రస్తుతం తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతుందని వెల్లడిస్తూ స్టాప్ పర్చేసింగ్ ఎమ్మెల్యేలు ఇందిరా పార్కులో సిపిఐ నాయకులు కంబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వినూత్నంగా వెనక్కు నడుస్తూ వారి యొక్క నిరసనలు తెలిపారు. మరింత సమాచారం మా V3 ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఇక్కడ చూసినట్లయితే సిపిఐ నాయకులందరూ కూడా ఒక వినూత్న ప్రదర్శన చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ వ్యాక్ అనే ప్రదర్శనతో ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ప్రదర్శన చేయడం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇది రాజ్యాంగకు విరుద్ధంగా జరుగుతుందని, అదేవిధంగా చూసినట్టే కేసీఆర్ పాలన కూడా రాజ్యాంగానికి చాలా విరుద్ధంగా జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంతకుముందుగా చూసినట్లయితే వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. అదేవిధంగా ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ప్రదర్శన చేయడం జరుగుతుంది. అది వెనుక ముందుకు పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పేసి మళ్ళీ పార్టీ మారిన ఖచ్చితంగా మళ్ళీ అనుకున్నట్టు ఖచ్చితంగా రావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైట్. ఏం చెప్పంటావు చేస్తున్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు రెండు కూడా తిరోగమనం వైపు నడిపిస్తూ ఉన్నాయి, చూడల వైపు నడిపిస్తూ ఉన్నాయి, నిజాం పాలన వైపు పోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి, నియంతృత్వ వైపు పోవాలని ప్రయత్నిస్తున్నాయి, ప్రజాస్వామ్య ఇతర పార్టీ ఉండనీయకుండా ప్రయత్నిస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా తిరోగమనం వైపు వెళ్తున్నటువంటి టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా మేము వెనక్కి నడవడం ద్వారా మా నిరసన తెలియజేయడానికి మా ఉద్యమం సాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే